యోహాను సువార్తలో 14th chapter 14వ అధ్యాయం and verse 12. 12వ వచనంలో The things what I am doing, you also can do, and you can do greater things. మరి నేను చేస్తున్నటువంటి క్రియలు మీరు కూడా చేయవచ్చు, దానికంటే గొప్ప కార్యాలు కూడా మీరు చేయగలరు. What does it mean? దాని అర్థం ఏంటి? When Lord Jesus Christ is doing something, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏదైనా చేస్తున్నప్పుడు he is doing all alone. ఆయన ఒంటరిగానే చేస్తున్నాడు. But when you are doing something, అయితే నీవు ఏదైనా కార్యం చేస్తున్నప్పుడు you plus Lord Jesus Christ are doing. నీవు నీతో కూడా కలిసి యేసుక్రీస్తు ప్రభువారు కలిసి చేస్తున్నారు. So what does it mean? దాని అర్థం ఏంటి? You are having more force when Christ is with you. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నీతో ఉన్నప్పుడు నీలో ఇంకా ఎక్కువైనటువంటి బలం ఉంది. So before we do anything for God, కాబట్టి దేవుని నిమిత్తం ఏదైనా కార్యం చేయకంటే మునుపుగా we must become the prepared vessels. మనం సిద్ధపరచబడిన పాత్రలుగా కావాలి. We must become the channels, that won't limit God. కాబట్టి దేవుని యొక్క శక్తిని ఆపలేనటువంటి అటువంటి మరి ఛానల్స్ గా మనం ఉండాలి. Many people of God in the Bible